చంద్రబాబు నాయుడికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. చంద్రబాబు నాయుడు అంటేనే గ్రాఫిక్స్, ఊహల్లో విహరించడం, ఒక సుదూరమైన మాటలు, అంటే నిజాలకి సుదూరంగా ఉండే మాటలు మాట్లాడతాడనమాట. ఒక మీటింగ్లో సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. ఎందుకంటే చేతల్లో చేసి చూపించేవాడికి ఇలాంటి మాటలు రావు. చేతల్లో చేసి చూపించేవాడు కేవలం తన చేతల ద్వారా తను ఏమనుకుంటున్నాడో ఆ విజన్ని ప్రజలకు చేసి చూపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి లాగా. కానీ చంద్రబాబు నాయుడు చేతలు ఉండవు, ఓన్లీ మాటలు మాత్రమే. మాటలు కోటలు దాటుతాయి. అసలు ఏది పడితే అది మాట్లాడతాడు. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. రీసెంట్గా ఒక మీటింగ్లో ఏం మాట్లాడిందంటే, లండన్ మ్యూజియం సందర్శనకి తనకు అనుమతి ఇవ్వకపోవడం గల కారణం ఏంటంటే, ఎక్కడ ఆ లండన్ మ్యూజియం సందర్శనకి అనుమతి ఇస్తే తను కోహినూరు వజ్రాన్ని అడుగుతారని వాళ్ళు అనుకున్నారంట. ఆ మ్యూజియం వాళ్ళు. అసలు లండన్ మ్యూజియం ఏంటిది, ఆ కోహినూరు వజ్రం ఏంటిది, నువ్వు పోతానంటే వాళ్ళు ఏదో భయపడి నువ్వు కోహినూరు వజ్రం అడుగుతారని చెప్పి వాళ్ళు సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి? ఇవన్నీ ప్రజలకు ఏమైనా ఉపయోగకరమైన మాటల అంశమా? అంటే వార్తల్లో నిలవాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక అతను మాట్లాడిందే తడవు. ఈ ఎల్లో మీడియా, ఓ దిక్కుమాలిన ఛానళ్ళు అతను నోట్లంగా వచ్చినంత దరిద్రాన్నైనా కూడా అద్భుతాలను చూపిస్తూ ప్రజలను ఏమారుస్తూ పరిపాలన మొత్తం ఎక్కడికక్కడ పడకేసినా కూడా వీళ్ళకి ఇంకా కూడా ఏమాత్రం బుద్ధి, జ్ఞానం, సిగ్గు రావట్లేదు. ప్రజల యొక్క యోగక్షేమాలు కాపాడేవాడే నిజమైన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాగా. కానీ ఇలాంటి దిక్కుమాల నాయకులు ఉండడం ఏంది? ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నారు అనమాట ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు. పరిపాలన మొత్తం పక్కకు పడేసి ఇలాంటి సుదూరమైన వార్తలని, ప్రజలకు అక్కర్రాని వార్తలని మాట్లాడుతూ ఇంకా వాటి మీద చర్చలు అనమాట. మా బాబు గారు ఇది మాట్లాడారు, కోహినూరు వజ్రం గురించి మాట్లాడాడు. నిజంగా ఇక వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమాత్రం కూడా విచక్షణ ఉండదు, ఆలోచన ఏమీ లేదు. మనిషి అన్నవాడు ఎవడు కూడా ఇలాంటి సమాజం పట్ల బాధ్యత, ప్రజల యోగక్షేమాలు గాలి కొదిలేసి కేవలం అధికారాన్ని దోచుకోవడానికి వాడుకుంటున్న ఇలాంటి నాయకులకి ఎవడు సపోర్ట్ చేయరు.